యోసేపు జీవితంలో ఎక్కడా గర్వించినట్టుగా మనం చూడలే. పొతీఫరు ఇంటి అంతటి మీద అధికారిగా ఉన్నప్పుడు గర్వించలా, చెరసాలలో ఖైదీలందరిపైన అధికారిగా ఉన్నప్పుడు గర్వించలా, దేశాన్ని పోషించేటటువంటి ఉన్నతమైన స్థానానికి వచ్చినప్పుడు గర్వించలా. ఎందుకు అతను గర్వించలేదయ్యా అంటే అతనికి ఒక వాస్తవం తెలుసు. నాశనానికి ముందు గర్వం వెళుతుంది, మరి ఘనతకు ముందు వినయం వెళుతుంది. నేను ఘనపరచబడాలి అంటే వినయంగానే జీవించాలి. ఆ వినయమే కదండి యోసేపును ఘనమైనటువంటి స్థానం తీసుకెళ్ళింది. తను ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఎక్కడ గర్వం కనిపించలా. తన అన్నయ్యలు వచ్చినప్పుడు యోసేపు తను ఎంత గొప్పవాడో చూపించుకోవాలని ప్రయత్నం చేయలేదండి. ఎంత ప్రేమ గలవాడో చూపించే ప్రయత్నం చేశాడు, ఎంత మంచివాడో చూపించే ప్రయత్నం చేశాడు, ఎంత క్షమాగుణం కలవాడో చూపించే ప్రయత్నం చేశాడు. అంతేగాని గర్వించలా. మీ ఇంటికి ఎవరైనా వస్తే దేవుడు నీ జీవితంలో ఎలాంటి మార్పునిచ్చాడో చూపించు, ఎంత మంచి మనసునిచ్చాడో చూపించు, ఎంత మంచి గుణాన్ని ఇచ్చాడో చూపించు.